ఈ డిజిటల్ మహానాడులో రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలు, యువత భవిష్యత్తు సంక్షేమం, సాంకేతికత, తెలుగుదేశం పార్టీ సంస్థాగత బలోపేతం వంటి పలు అంశాలపై కీలక తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, తెలుగువారు గర్వంగా జీవించాలి. అదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర శ్రేయస్సు, తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం టీడీపీ ఎప్పటికప్పుడు కృషి చేస్తుందని స్పష్టం చేశారు. టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిజిటల్ మహానాడు 2026 కార్యక్రమం సిటీ నియోజకవర్గంలో మొదటి రోజు బుధవారం పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది. నగర టీడీపీ ఆధ్వర్యంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ సారథ్యంలో పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున డిజిటల్ మహానాడు నిర్వహించారు. క్వారీ ఏరియాలోని బిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో క్లస్టర్ ఇన్ఛార్జ్ కోటిలింగాల దేవస్థానం చైర్మన్ కొయ్యల రమణ ఆధ్వర్యంలో జరిగిన మహానాడును ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వీక్షించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నాయకత్వంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ మహానాడు చారిత్రాత్మకమన్నారు. పార్టీ జెండా మోసే కార్యకర్తల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకునే దిశగా సీఎం చంద్రబాబు, నారా లోకేష్ అడుగులు వేస్తున్నారన్నారు. కొంతమంది అంటా ఉన్నారు 12 క్లస్టర్లు పెడతా ఉన్నారు, ప్రతి క్లస్టర్లోని కూడా 200-300 తగ్గకుండా ఉన్నారు. మరి ఖర్చులు ఎక్కడ తగ్గినాయి అని అడుగుతున్న వారందరికీ చెప్తా ఉన్నాం. మాకు మినీ మహానాడు అన్నది ఈ నియోజకవర్గంలో 5-6 వేల మందితో చేసుకునే వాళ్ళం. అది లేదు. జిల్లా మహానాడు అనేది ఉండేది. ఆ జిల్లా మహానాడుకి మరొక 2-3 వేల మంది మరలా ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళం. అది లేదు. నెల్లూరుకి వెళ్ళాల్సిన కార్యక్రమం అది లేదు. మరి అవన్నీ తగ్గించుకొని ఈరోజు 12 క్లస్టర్లో మా వారితోటి ఇలా మంచి స్క్రీన్లు పెట్టుకొని డిజిటల్ మహానాడు పెట్టుకోవడం అన్నది ఖర్చులు తగ్గించుకోవడమా కాదా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఒక గౌరవం కోసం పనిచేస్తూ ఉంది. 44 సుదీర్ఘ సంవత్సరాల్లో మీరు చూసి ఉండొచ్చు. అనేకమైన ఆటుపోట్లు, అనేకమైన ఒడిదుడుగులు ఎదుర్కొన్నాం. ఎప్పుడైనా సరే, ఎన్ని ఇబ్బందులైనా సరే, ఎన్ని సంక్షోభాలైనా సరే అవకాశం కింద మలుచుకుంటూ ముందుకు సాగాం. ఈ రోజున అధికారంలో ఉన్న ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తప్పకుండా ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం కృషి చేస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చేసిన కృషిని మరవకూడదు. అనేకమైన పరిశ్రమలు తీసుకొచ్చుకొని ఉన్నాం, అనేకమైన ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటూ ఉన్నాం, మెగా డిఎస్సి తీసున్నాం, కానిస్టేబుల్ ఒక భర్తీలు చేస్తున్నాం పోస్టింగ్స్ని. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకం ఉన్నాయి. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీల్లోని ఉన్న అనేకమైన పార్టీల్లో తెలుగుదేశం పార్టీ కంటూ ఒక గుర్తింపు ఉంది. ఈరోజు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటూ, పార్టీ వ్యవస్థలో అనుసంధానం చేసుకుంటూ మహానాడు నిర్వహిస్తున్న తీరు చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రంలో 1848 క్లస్టర్స్లోని నిర్వహిస్తున్న విధానం బట్టి అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోవడమే కాదు, ముందు కూడా ఉంటుందన్న విషయాన్ని ఈ యొక్క కార్యక్రమం ద్వారా గుర్తు చేస్తూ, భవిష్యత్తులో రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎప్పుడు కూడా కృషి చేస్తుంది తెలుగుదేశం పార్టీ. అలాగే చెప్తున్నాం, సీనియరా జూనియర్ అన్నది కాదు, పార్టీకి పని చేసేవాడే ఎప్పుడు కూడా ముందుంటారు. పార్టీకి కష్టపడేవాడినే గుర్తిస్తాం. ఒక పక్కన సీనియర్ని గౌరవిస్తాం, జూనియర్స్ని ప్రోత్సహిస్తాం, పార్టీకి కష్టపడేవాడిని ముందు పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ, ఈ యొక్క రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 12 క్లస్టర్లో ఒక పండుగ వాతావరణం కింద మహానాడిని నిర్వహించుకుంటున్న నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు.